హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చాలా అయితే లేటుగా పెడుతున్నా. ఇది సండే వ్లాగ్ అండి. చికెన్ అయితే తెచ్చారు, కిలోన్నర చికెన్. ఇవాళ నేను ఎలా చేసుకున్నానో మీకైతే చేసి చూపిస్తానండి. ముందుగా మనం చికెన్ అయితే క్లీన్ చేసేసి అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ నేను సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నాకు సాల్ట్ అయితే పడింది. దానికి తగ్గట్టు మనమైతే వేసుకోవాలి. ఇక్కడ అలాగే నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు టమాటా ముక్కలు కానీ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలాగైతే చేసి పెట్టండి. అస్సలు ఇంకా తీసి అయితే పక్కన పెట్టరు, తినేస్తారు. అంత బాగుంటుంది. మా పిల్లలు తినరు కాబట్టి నేను కూడా ట్రై చేశాను. ఇక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకున్నానండి. ఇవన్నీ మనం వేసి కలిపి అయితే పెట్టుకోవాలండి. చక్కగా పీసులు పట్టేలాగా మొత్తం ఇది ఇలాగైతే కలిపి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలాగని మనం ముందే కలిపి మ్యారినేట్ కానీ చేసి పెట్టుకున్నామనుకో, మనకి ఎంత టైం ఉన్నా కూడా 10 నిమిషాలు కానీ ఒక 1 అవర్ కానీ ఇలా కలిపి అయితే పక్కన పెట్టేసి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. పీసుకు కూడా చాలా బాగా ఉప్పు కారం మసాలా అయితే చక్కగా పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. జ్యూసీగా ముక్క కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే అసలు ఇలా తీసి అన్నీ పక్కకు పెట్టేస్తుంటారు, అందులో వేసినవి ఏవి కూడా. అందుకే నేను ఇలాగైతే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. మా వారు కూడా తిని చెప్పారు, హోటల్ స్టైల్ లాగా ఉంది, చాలా బాగుందని చెప్పారు. ఇలాగైతే నేను అన్నీ కలిపి అయితే పక్కన పెట్టేసుకుని కనీసం 10 to 15 మినిట్స్ అయినా కలిపి ఇలా పెట్టేసుకుంటే ముక్కకు చాలా బాగా పడుతుంది అనమాట. మనం కలిపి వేసిన మసాలాలు కానీ ఉప్పు కారం కానీ పడితే ఇలా ప్లేట్ వేసేసి పక్కకైతే పెట్టేసుకున్నాం. మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను కిలోన్నర చికెన్ అయితే తీసుకున్నాను కాబట్టి ఒక మీడియం సైజు 5 అయితే ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను చూపించినట్టు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఇదంతా మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. ఇక్కడ నేను చెప్పాను కదండి ముందే, ఏవి కూడా నేను కట్ చేసి అలాగే పీసుల్లాగా అయితే వేయట్లేదు, ఇలా పేస్ట్ చేసేసుకొని వేసుకుంటాను అనమాట. ఈ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం కడాయి అయితే పెట్టేసుకొని మనం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన ముక్క వేసి అవి ఫ్రై అయిపోయినాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అదైతే వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై అయితే చేసుకున్నాము. తర్వాత అలాగే మనం టమాటాలు కూడా ఒక 3 అయితే తీసుకున్నానండి, ఎక్కువగా తీసుకోలేదు. 3 తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసేసుకొని ఇవి కూడా మనము మిక్సీ పట్టేసి పేస్ట్ అయితే చేసుకోవాలండి. మా పెద్ద పాప అయితే తింటుంది, కానీ చిన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు చూసారా, ఏది అందులో అసలు ఒక భూతద్దం వేసి తీస్తారు చూడు, అలా తీస్తారు. ఒక చిన్న ఇంత పీసుగా కనపడ్డా కూడా తీసి ఇలా పక్కన పెట్టేస్తుంటారు. టమాటాలు ఆనియన్స్ అంటే ఇంకా చాలు, అసలు ఇలా తీసి ఇలా పెట్టేస్తారు. ఈ టమాటాలు కూడా నేను అదే మిక్సీ జార్లో పేస్ట్ అయితే చేసి పెట్టుకుని, ఇక్కడ మనకి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, అది ఆయిల్లో ఫ్రై అయిపోయింది చూసారా. మనకి ఇక్కడే తెలిసిపోతుంది, ఆయిల్ ఇలా పైకి తేలిందంటే ఫ్రై అయిపోయినట్టే. నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ అందులో వేసేసి పెట్టుకున్నాం కదా కలిపి. నేను ఇక్కడ కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే వేసి మళ్ళీ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అయితే ఇప్పుడు ఇదంతా వేసేసుకొని ఇది కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాము మనం. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ కొంచెం తీసి పెట్టానండి, ఎందుకో లాస్ట్కి అయితే చెప్తాను. అది కొంచెం అంటే కొంచెం ఒక 1/2 కిలో కూడా ఉంటుందో లేదో, అదైతే తీసి బోన్లెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. మనం ఈ చికెన్ అంతా ఆనియన్ పేస్ట్ అదంతా కలిసేలాగా ఒకసారి అలా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. 5 మినిట్స్ అలా పెట్టేసుకుంటే కుక్ అయిపోతుంది. చూద్దామండి, కుక్ అయిపోయింది. మధ్యలో నేను కలుపుకుంటూనే ఉన్నాను, అడుగంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మధ్యలో మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట. చూసారా, ఇక్కడ ఆనియన్ పేస్ట్ కానీ చికెన్ కూడా కుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేయాలన్నమాట.
బాగా ఈ ఆనియన్ పేస్ట్ కానీ టమాటా పేస్ట్ కానీ పీసెస్కి చక్కగా పడుతుంది. ఈలోపు నేను మధ్యలో ఈ దోశలు కూడా వేస్తున్నానండి. ఎక్కువ అయితే టైం అయితే ఉండదు, చాలా ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక 10 to 15 మినిట్స్లోనే చికెన్ అయితే కుక్ అయిపోతుంది. మనకి ఎంత వాటర్ కావాలో అంత అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే దోశల్లో కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. ఇక్కడ నేను టేస్ట్ చేసి చూసానండి, కొంచెం సాల్ట్ అయితే తగ్గింది కాబట్టి సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే మళ్ళీ ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ నేను దోశలు వేస్తూనే ఉన్నానండి. ఎంత ఫాస్ట్గా అవుతుందో మీరే అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ దోశలు కూడా వేస్తున్నాను ఆల్రెడీ. అక్కడ చికెన్ అవుతుంది, ఇక్కడ దోశలు కూడా వేసేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగని చేసుకుంటే చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పీస్కి కూడా చాలా చక్కగా మసాలాలు కానీ ఉప్పు కారం కానీ కరెక్ట్గా అన్నీ బాగా పడతాయండి, చాలా బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళు కూడా పీసెస్ అన్నీ పక్కన పెడతారు. ఇలా కానీ చేసి పెట్టామనుకో తినాల్సిందే. ఇంకా దోశలు వేస్తుంటే మా పాపకి చెప్తుంది, అదేంటో నువ్వు వీడియో తీసేటప్పుడే నాకు దోశ తొందరగా రాదేంటి అని అంటుంటే మా పాప నవ్వుతుంది, మమ్మీ వీడియో తీసా అందుకే నీకు టెన్షన్గా ఉంది, అందుకే అలా తీస్తున్నావు అని అంటుంది. అయితే ఇక్కడైతే దోశలు అయితే వేసుకున్నాం. ఇంకా మనం చికెన్ అయితే చూసుకుందామండి ఒకసారి. అది కుక్ అవుతుంది ఆల్రెడీ. ఆయిల్ కూడా చూసారా పైకి అయితే ఇలా తేలుతుంది కదా. ఇప్పుడు మనం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు గరం మసాలా. ఇక్కడ కొబ్బరి పొడి గసగసాలు వేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను కొబ్బరి గసగసాలు, ఎందుకంటే నేను గ్రేవీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి గసగసాలు కొబ్బరి వేస్తే చిక్కదనం ఉండి చిక్కగా అవుతుంది అనమాట, అందుకే వేసుకున్నా. ఇక్కడ పచ్చి కరివేపాకు కూడా వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ అలా పెట్టేసుకున్నాను. 5 మినిట్స్ కూడా కాలేదండి, ఒక సెకండ్ అలా పెట్టేసి తీసుకున్నాను. ఆ లోపు నేను పక్కకు తీసి పెట్టాను అన్నాను కదా చికెను, అందులో కూడా కొంచెం గరం మసాలా అయితే వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని కలుపుకున్నానండి. ఇది ఎందుకంటే చూపిస్తాను ఇప్పుడు మీకు, ఇలాగైతే చేసుకుంటున్నాను నేను. నాకెందుకో ఇవాళ ఇంట్లో ట్రై చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. ఏముంది ఆల్రెడీ అన్ని మసాలాలు అన్నీ కలిపేసి చక్కగా అన్నీ బట్టి ఉన్నాయి, మ్యారినేట్ చేసి పెట్టి కూడా చాలా టైం అయింది కాబట్టి బాగుంటుందని ఒకసారి ట్రై చేద్దామని చూశానండి. కానీ మా వారు ఇక్కడ వచ్చేసి అన్నాడు, కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగుంటుంది, స్టవ్ మీద పెడితే ఏం కాలుతాయి అని అంటున్నాడు ఒక సైడ్ నుంచి. ఇక్కడ చూపిస్తున్నా కదా చికెన్ అయితే కుక్ అయిపోయిందండి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి ఇలా ప్లేట్ పెట్టేసుకొని ఇంకా మనం రెడీ అయిపోయిందండి చికెన్. అలా పెట్టేసి ఇంక దింపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించాను కదండి చికెను మంచిగా మసాలాలన్నీ బట్టి పీసుగా ఇలా అయితే పెట్టేసుకొని కాల్చుకుంటున్నానండి. అస్సలు చెప్పకూడదండి, ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. కాల్చినాక అస్సలు మా వారికి అయితే అదొక డౌట్ అనమాట, నేను స్టవ్ మీద కాలుస్తున్నాను ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాడు, కానీ చాలా బాగా వచ్చింది. ఇక్కడ దోశలు అయితే మా వారికి కూడా పెడుతున్నాను, నేను చికెన్ కూడా వేస్తున్నాను. అక్కడ స్టవ్ మీద కాలుస్తూనే ఉన్నాను, ఇక్కడ మా వాళ్ళకి పెడుతున్నాను. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. మా పాప డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది కాబట్టి క్లాస్కి కూడా వెళ్ళేసి వచ్చింది. 11:30 అలా అయిపోయింది, 12 అయిపోయిందండి. ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదు, పిల్లలు పాలు తాగే ఉన్నారు, మేమేమో టీ తాగేస్తున్నాము. ఆల్రెడీ ఇంకా దోశలకి వేసాను కదా, ఇంకా దోశలు అంటే చికెన్ తెచ్చుకుంటాము, దోశలు వేసి ఇచ్చేయి, రైస్ ఏమొద్దు అన్నారు కాబట్టి ఇంకా చికెన్ వండిన దాకా ఉన్నారండి. ఇక్కడ నేను కొంచెం గ్రేవీ ఎక్కువే పెట్టుకున్నాను, ఎందుకంటే దోశలకి అని చెప్పాను కదండి, అందుకే కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకున్నాను. ఇక్కడ మా వారికి అయితే వడ్డిచ్చేస్తున్నాను. పిల్లలు కూడా వచ్చారు, చెప్పాను కదా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి, పాప కూడా వచ్చేసింది. ఇంకా అందరు కూర్చున్నారు. ఫస్ట్ మా వారికి వేసి ఎలా ఉంది ఏంటి అని అడిగితే టేస్ట్ బాగుందంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పటిదాకా టెన్షన్గా ఉంటుంది ఎలా ఉందో ఎలా వండానో అని. కానీ ఇలాగైతే చేస్తే అండి పీస్కి కూడా చాలా బాగా పడుతుంది మసాలా. చూసారా, మనం ఈ మధ్యలో చికెన్ వండితే పైనంతా మనకి మసాలా పట్టినట్టు ఉప్పు కారం పట్టినట్టు ఉంటుంది, మధ్యలోనేమో వైట్గా ఇట్లా కనిపిస్తుంటుంది పీసు. ఇట్లా కానీ చేసుకుంటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గ్రిల్ చికెన్ అయితే కాల్చుకుంటున్నానండి. ఈ కాలవడం ఏమో కానీ స్టవ్ గ్యాస్ బండ మొత్తం గందరగోళం అయిపోయింది. కానీ ఎంత కష్టపడ్డా
తిని బాగుంది అని అంటే ఆ కష్టం అంతా పోతుందండి. ఫస్ట్ ఏది కూడా చెప్పాను కదా, మా వారికి అయితే వేసి ఇచ్చే నేను టేస్ట్ ఎలా ఉంది అని అడిగి ఆయన బాగుంది అంటేనే నేను హ్యాపీ అనమాట. అందుకే ఏది చేసినా ఫస్ట్ ఆయనకి పెద్ద పాపకే టేస్ట్ చూపిస్తాం. మా వారు ఉంటేనేమో మా వారు చూస్తారు, లేకపోతే మా పెద్ద పాప టేస్ట్ చేసిందంటే వాళ్ళ డాడీ టేస్ట్ చేసి బాగుంది వాళ్ళ డాడీ ఎలా చెప్తాడో మా పాప కూడా అలాగే చెప్తుంది అనమాట. బాగుంది మమ్మీ అంటే ఓకే, ఇంకా నాకు అసలు టెన్షన్ ఉండదు. వాళ్ళ డాడీ లాగే అనమాట పెద్ద పాప. ఇక్కడ మా పెద్ద పాప కూడా టేస్ట్ చేస్తుంది, చిన్న పాప బాబు అందరూ టేస్ట్ చేస్తున్నారు. చికెన్ అంటే చెప్పాను కదా, నాన్ వెజ్ అంటే మనకు థమ్స్అప్ ఉండాల్సిందే. చూసారా, ఆమె సైజుకు తగ్గట్టే ఉంది, థమ్స్అప్ కూడా పక్కన పెట్టుకుంది. కానీ ఆమె తాగదు, వాళ్ళ డాడీ తాగుతారనమాట. ఇక్కడ పెద్ద పాప పీసెస్ వేసుకోమ్మా అంటే 2 పీసులు వేసుకొని దోశలు అయితే తింటుంది. చిన్న పాప అయితే అస్సలు పీసెస్ అయితే నచ్చవు, ఆమె అయితే వేసుకోదు, ఉట్టి గ్రేవీ వేసుకొని అయితే తింటుంది. ఇంకా బాబు కూడా తింటున్నాడండి. నేనైతే అక్కడ గ్రిల్ చికెన్ అయితే కాలుస్తూనే ఉన్నాను, ఒక పక్క దోశలు వేస్తూనే ఉన్నాను, వాళ్ళకి వడ్డిస్తూనే ఉన్నాను. ఇది 3 days 4 days అయిందండి, చాలా లాంగ్ అయితే పెడుతున్నాను వీడియో. చాలా అసలు ఎంత ఇది పొద్దున్నే నేను వాయిస్ ఇస్తున్నాను, ఎంతో చల్లగా గాలి వస్తుందో, వాతావరణం ఎంత బాగుందో, గాలి ఇంకా పక్కన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. గ్రిల్ చికెన్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంది. పిల్లలు కూడా పిల్లలు అస్సలు తినరు కదండి, ఇలాగైతే చేసి పెట్టండి తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.